కనుచూపు మేర ధవళకాంతులతో మెరిసే మంచు పర్వతాలు, అడుగడుగున పలకరించే హిమనీనదాలు, దారి పొడవునా భక్తుల భోలేనాథ్కి జయహో, హరహర మహాదేవ జయ జయధ్వానాలు, చేతికి అందుతాయా అన్నంత దిగువగా కదిలే మేఘాలు, క్షణాల్లో వచ్చి పలకరించిపోయే చిరుజల్లులు, దారి పొడవునా కన్నార్పకుండా ఆయుధాలు చేతబూని గస్తీ తిరిగే సైనిక బృందాలు, ప్రతికూల వాతావరణాన్ని తట్టుకుంటూ దుర్గమమైన కొండవాలు వెంట శివనామస్మరణ చేసుకుంటూ ముందుకు సాగిపోయే సాధుగణం, ఇవన్నీ అమర్నాథ్ యాత్రలో కనిపించే దృశ్యాలు, ఎదురయ్యే అనుభూతులు. హిందువులు జీవితకాలంలో ఒక్కసారైనా చేయాలనుకునే యాత్రలలో అమరనాథ్ యాత్ర ఒకటి. అమరనాథుడంటే జరామరణములు లేనివాడు అని అర్థం. ఈ శివలింగానికి సుమారు 5,000 సంవత్సరాల చరిత్ర ఉంది. ఈ హిమలింగాన్ని దర్శించుకుంటే ఆత్మశుద్ధి, ఆత్మశక్తి కలుగుతాయని భక్తుల నమ్మకం. శివలింగం ఇక్కడ ఆవిర్భవించటం వెనుక ఉన్న రహస్యం ఏమిటంటే, ఒకరోజు పార్వతీదేవి శివుడు ధరించిన పుర్రెలమాల గురించి చెప్పమనగా, పార్వతి జన్మించిన ప్రతిసారి తాను ఒక్కో పుర్రె చేర్చగా వచ్చినదే తన కపాలమాల అని తెలిపాడు శివుడు. దానికి పార్వతి తాను మళ్ళీ మళ్ళీ జన్మించటానికి, శివుడు అమరుడుగా నిలవటానికి కారణం ఏమిటని అడిగింది. అప్పుడు సృష్టి రహస్యాన్ని ఏకాంత ప్రదేశాన అమరకథ రూపంలో చెప్పదలిచిన శంకరుడు అందుకు అమర్నాథ్ గుహాలయాన్ని ఎంపిక చేశాడు. అందుకే గుహాలయానికి వెళ్లే దారిలో నందీశ్వరుణ్ణి, నాగాభరణాన్ని, నెలవంకను, పంచభూతాలను, ప్రమదగణాలను వదిలి గుహను చేరుకున్నాడు. గుహలోకి వెళ్ళగానే ఇంకెవరూ లోపలికి రాకుండా చుట్టూ అగ్నిని సృష్టించాడు. ఈ కారణంగానే ఇప్పటికీ గుహ చుట్టూ ఉన్న ప్రాంతమంతా తెల్లగా భస్మం రూపంలో ఉంటుంది. అయితే అగ్నిజ్వాలలు చూసి భయపడిన ఓ పావురాల జంట గుహలో చేరి అప్రయత్నంగా స్వామి చెప్పిన కథను విని అమరత్వాన్ని పొందాయి. ఆ పావురాలు నాటి నుంచి నేటి వరకు యాత్ర చేసే భక్తులకు గుహాలయాలలో కనిపిస్తాయని భక్తుల విశ్వాసం. గుహకు దగ్గరే ఉన్న అమరావతి నదిలో స్నానం చేసి గుహ పాదం వద్దకు చేరుకున్న భక్తులు అక్కడ 300 మెట్లు ఎక్కి గుహలోకి అడుగు పెడతారు. 60 అడుగుల పొడవు, 30 అడుగుల వెడల్పు, 15 అడుగుల ఎత్తైన గుహాలయంలోకి వెళ్ళగానే ఎదురుగా ఉన్న శిలావేదిక మీద స్వయంభూగా నిలిచిన శ్వేతవర్ణ హిమలింగం సందర్శకులను భక్తి పారవస్యంలో ముంచెత్తుతుంది. శివలింగం పక్కన కనిపించే మరో 2 మంచుమూర్తులను అమ్మవారు, వినాయకుడిగా చెబుతారు. పవిత్ర గుహాలయంలో శివలింగం పక్కనే నిర్భయంగా తిరుగాడుతున్న చక్కని పావురాల జంట అమరకథ నేపథ్యాన్ని మనకు గుర్తుకు తెస్తుంది. మరిన్ని ఆసక్తికరమైన కథనాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.